విక్టరీ వెంకటేష్ కొడుకు అర్జున్ తొందరలోనే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సో ప్రజెంట్ సోషల్ మీడియాలో అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్ టైంలో మనం చూసుకుంటే వెంకటేష్ సినిమా మనకు సంక్రాంతికి వస్తున్నాం అనే విధంగా సంక్రాంతికి అయితే సినిమా రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో కావచ్చు, లేకపోతే సాంగ్స్ విషయంలో కావచ్చు, సూపర్ డూపర్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. సో మొత్తానికైతే అసలు సంక్రాంతి అంటేనే పండగ వాతావరణం ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది. కాబట్టి సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా, ఏ హీరో వచ్చినప్పటికీ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందనే టాక్ మాత్రం ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు ఈ సంక్రాంతికి చూసుకుంటే 3 సినిమాలు వస్తున్నాయి. వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం, అదేవిధంగా బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్, అదేవిధంగా రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్. సో ఈ 3 సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా 3 సినిమాలకనే సపరేట్ జానర్స్లో వస్తున్నాయి. సో ఒక్కొక్క సినిమాకి సపరేట్గా వాళ్ళ ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంది. ఖచ్చితంగా 3 సినిమాల మధ్య మాత్రం టఫ్ పోటీ ఉండబోతున్న విధంగా ఇప్పటి నుంచే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ సమయంలో రీసెంట్గా బాలకృష్ణ అన్స్టాపుల్ షోకి అయితే విక్టరీ వెంకటేష్ గెస్ట్గా రావడం జరిగింది. సో అక్కడ చాలా విషయాలు కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. సో చాలామంది కూడా ఏమనుకుంటారు కాబట్టి 2 సినిమాలు ఒకటేసారి వస్తున్నాయి, ఇద్దరి మధ్య పోటీ ఉంటుందని ఖచ్చితంగా ఇలాంటివి ఏవో మధ్యలో మాట్లాడుతూ ఉంటారు, రూమర్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఆ విధంగా కాదు. అక్కడ బాలకృష్ణ సినిమా రాబోతుంది, ఇక్కడ వెంకటేష్ సినిమా రాబోతుంది. సో ఇద్దరు కలిసి ఒకటే స్టేజ్ మీద ఖచ్చితంగా వాళ్ళ సినిమాలు ప్రమోట్ చేసుకున్నట్టు చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నారు. సో ముఖ్యంగా ఈ సినిమా అంటే ఇక్కడ షోస్లో మాట్లాడుతున్న క్రమంలోనే వాళ్ళ వారసుల గురించి కూడా మాట్లాడే కొన్ని సందర్భాలు అయితే వచ్చాయి. సో వాళ్ళ గురించి మాట్లాడుతున్న క్రమంలో ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే స్టార్ హీరోలందరి కొడుకులు కూడా హీరోలుగా సెటిల్ అయిపోయారు. ముఖ్యంగా చూసుకుంటే ఆ రోజుల్లో మూల స్తంభాలుగా ఎవరుండేవాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీకి? ఖచ్చితంగా బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున. సో వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు నాగార్జున కొడుకులు ఆల్రెడీ అఖిల్, నాగ చైతన్య మంచి హీరోలుగా వచ్చారు. అండ్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కూడా ఆల్రెడీ హీరోగా మంచి గ్లోబల్ లెవెల్లో మంచి గ్లోబల్ స్టార్ అనే పేరు కూడా సంపాదించుకున్నాడు. అదేవిధంగా ఇప్పుడు బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, ఆల్రెడీ ఖరారు కూడా అయిపోయింది. మరి వెంకటేష్ కొడుకు ఎప్పుడు వస్తాడనే విధంగా చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఆయన మాత్రం అంటే దీని గురించి మాట్లాడారని తెలుసు, కానీ అసలు ఏం మాట్లాడారో, నిజంగానే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తాడా ఇవ్వడా, అసలు వెంకటేష్ ఏం చెప్పాడు, సో ఇదంతా కూడా తెలియాలంటే ఖచ్చితంగా మొత్తం ఎపిసోడ్ వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే వెంకటేష్ సంబంధించి తన కొడుకు మాత్రం తన పేరు అర్జున్. ఇప్పుడు ప్రజెంట్ అయితే 20 ఇయర్స్ ఆయనకి, విదేశాల్లో పై చదువులు అయితే చదువుతున్నాడు. సో మరి ఆయన నిజంగానే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తాడా, లేకపోతే ఆయనకు వేరే ఏమైనా ఇష్టం ఉందా అందులో వెళ్తారా? సో చాలామంది ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న వాళ్ళ కొడుకులు కానీ కూతుళ్ళు కానీ సినిమా రంగంలో రావాలని ఎక్కడ కూడా లేదు. వాళ్ళకి ఇష్టమైన ప్రొఫెషన్లో వాళ్ళని అయితే వెళ్ళనిస్తున్నారు. చూద్దాం మరి ఈ టోటల్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత మరి వెంకటేష్ వాళ్ళ కొడుకు గురించి ఏం చెప్పాడు ఏంటి అని.